అంటే తెలుగులో చూస్తే ఇప్పుడు 'కార్తికేయ 2' కూడా మీరు చేశారు నాకు తెలిసి. కార్తికేయ 2 నిఖిల్ చూస్తే కనుక 'కార్తికేయ 2' కార్తికేయ 2 is a it was a very big hit బిగ్ హిట్. and Nikhil such a big good artist, such a మంచి మనసు అయింది. ఓ ఆయన డబ్బింగ్ నేనే చేయించాను. హీ వాంట్స్ మీ టు డబ్, మీరు రావాలి సార్, ఆ, మీరు తెలుగు హిందీ మీకు బాగా వచ్చు, నాకు చేయించారండి. ఐ స్టేడ్ హియర్, ఈ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మై స్టేయింగ్ ఎవ్రీథింగ్ 10-15 days ఉండి బాగా ఆయన క్యారెక్టర్ ఆయనతో డబ్బింగ్ చెప్పించాను. ఓ అండ్ ఆ డబ్బింగ్ చెప్పిన ఈ ఆనందం ఏంటంటే ఆయనకి చాలా హ్యాపీనెస్. నా ఓకే. డబ్బింగ్ చెప్పానండి. నార్త్లో కూడా బాగా తీసుకున్నారు అండ్ ఎక్కడన్నా టచ్లో లేదు, పక్కా హిందీ మాట్లాడినట్టు ఉండేది. ఓకే వెరీ గుడ్ డబ్బింగ్. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇస్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మీ అని. ఓకే. అంటే ఆ కారణంగా 'స్వయంభూ' సినిమాలో కూడా నిఖిల్ కూడా యాక్ట్ చేయబోతుంది, నిఖిల్తో డబ్బింగ్ చెప్పబోతున్నారు అని చెప్పేసి ఒక అనిపిస్తుంది సార్. అది ఇంకా రివీల్ చేయకూడదు ఇంకను. అంటే నిఖిల్ సినిమాల సంబంధించి చూస్తే కనుక మాక్సిమం ఈ మధ్య అంటే 'కార్తికేయ 2' నుంచి కూడా పాన్ ఇండియా సినిమాల వైపు maximum అవును వస్తున్నాడు. అవును అవుతున్నారు, తీస్తున్నారు. 'స్వయంభూ' చూస్తే కూడా అలాగే ఉంది. అవును సో 'కార్తికేయ 2'లో మీకు బిగ్గెస్ట్ అప్లాజ్ వచ్చింది కాబట్టి అవును 'స్వయంభూ' కూడా మీరే చేయబోతున్నారు, చేస్తారు అని కూడా అనుకోవచ్చు సార్. అనుకోవచ్చు. ఇంకా ఏమి అలాక ఇంకా టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, దట్స్ బట్ ఓకే ఓకే ఐ కెనాట్ కన్ఫర్మ్ అట్ దిస్ జంక్చర్. ఓకే. స్వయంభూ చాలా పెద్ద పిక్చరు, ఓ చాలా చూసారా మీరు యాక్చువల్గా? ఓకే. పెద్ద సినిమా అని చెప్తారంటే ఆల్మోస్ట్ మీరు సినిమా చూసారు కాబట్టి సో మాక్సిమం అంత కన్ఫర్మే కదా సార్ ఆల్మోస్ట్ మీరు లేదు ఇంకా టెల్ యూ నో. ఓకే ఓకే, అది ఇంకా డెఫినెట్లీ చేస్తే డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది. నిఖిల్ గారికి కూడా చాలా బాగా, చాలా పెద్ద Okay.